సుమారు ఒక సంవత్సరం అయింది ధమాకా రిలీజ్ అయ్యి. ఈరోజు మళ్ళీ ధమాకా ఈగిల్ సినిమాతో పాటు ధమాకా సినిమా ఫంక్షన్ జరుపుకోవడం కూడా నిజంగా నాకు తెలిసి సినిమా చరిత్రలో ఇంతకుముందు జరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక గొప్ప పరిణామం అని నా భావన. ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో చాలా పెను మార్పులు జరిగాయి. ఉత్థాన పతనంలో ఉన్న నా జీవితం, ఉత్థాన పతనం అంటే ఏం లేదు, అంటే తెలుగులో చెప్పండి అన్నారు అక్కడ వాళ్ళు ఎవరో. చాలా అంటే చాలా ఆలోచిస్తున్నటువంటి రోజుల నుంచి చాలామంది ఆలోచించే దిశగా నా అడుగులు పడ్డటువంటి సందర్భం ధమాకా. ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ సార్, వివేక్ సార్ అండ్ డైరెక్టర్ త్రినాథ్ సార్, ప్రసన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే నా హీరో, మనందరి హీరో, నా ఇలవేల్పు మీ అందరికీ తెలుసు, రవితేజ సార్. ఎప్పుడు మాట్లాడినా ఎక్కడో తెలియని భావన కలుగుతుంది నాకు. ఎందుకంటే నాకు అలాంటి సంఘటనలు ఆయనతో నేను కొన్ని షేర్ చేసుకున్నాను. ఈరోజు నేను ఉత్తమ సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నానంటే దాని వెనకాల ఆయన్ని చూసుకుంటూ నేను చేసిన పాటలు ఉన్నాయి. ఈరోజు నేను ఉత్తమ సంగీత దర్శకుడిగా 2022కి బెస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు తీసుకున్నానంటే దాని వెనకాల రవితేజ సార్ ప్రేమ ఉంది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నందుకు నా పాటకు దక్కిన గౌరవాన్ని ఆయన నాకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తుంటాను. అలాగే ఈరోజు మీ అందరి ముందు నిలబడి సగర్వంగా మాట్లాడుతున్నానంటే నా ప్రతి అడుగు వెనకాల, ప్రతి పదం వెనకాల, ప్రతి పాట వెనకాల నన్ను ప్రోత్సహించిన ఆయన మాటలు ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం తర్వాత కూడా ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది రవితేజ సార్. చివరి శ్వాస వరకు ఇది చెప్తే అతి అయిపోద్దేమో కానీ ఆయనకు నచ్చదు ఇవన్నీ. నా చివరి శ్వాస వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో పాట ఆడుతున్నంత కాలం ఆయనకు పాటలు చేస్తూనే ఉంటాను. ఆయనను పిలిచిన ప్రతిసారి పాటలు చేస్తూనే ఉంటాను. అలాగే ధమాకా నుంచి నాకు గుర్తుండిపోయే సంఘటన ఏంటంటే, సార్ రవితేజ అనే పేరు ముందు మాస్ మహారాజా అని ఉంటుంది. ఆ టైటిల్కి పాట చేసే అవకాశం, అదృష్టం నాకు మాత్రమే దక్కింది. అది ధమాకాలో దక్కింది. ఏదో మాస్ మాస్ రాజా జర్రా ఉఠా కే మార్ బ్యాండ్ బాజా, హే రామచ్చా హేమతో మాస్ మాస్ రాజా జర్రా ఉఠా కే మార్ బ్యాండ్ బాజా. అలాగే ఈ సినిమాతోటి మంగ్లీ గారు ఇందాక ఒక మాట అన్నారు, ప్రతి గడప గడప కానీ నిజమండి. మంగ్లీ గారు, కాసాల శ్యామన్న ఇద్దరు ఈ సినిమాలో నా పాటల విషయంలో, సంగీత విషయంలో ప్రతిరోజు, ప్రతి పూట స్కేల్ మారినప్పుడల్లా, టెంపో మారినప్పుడల్లా ప్రతిసారి నాతో ఉండి పాటని ప్రేమించి, పాటను గౌరవించి, పాటను ప్రజల్లోకి తీసుకెళ్ళినందుకు వాళ్ళిద్దరికీ ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం రేపు సంక్రాంతికి రాబోతున్న ఈగిల్ సినిమా మన 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 హీరో సినిమా పెద్ద ఎత్తున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనేరండి. ఈ సినిమా పనిచేస్తున్నప్పటి నుంచి నేను అన్నను చూస్తున్నాను. చాలా అంటే చాలా, నిజం చెప్తున్నాను, తను తిండి తినకుండా చాలా పని చేస్తే, అంటే కనీసం నిద్రపోకుండా, తిండి తినకుండా ఎంత వర్క్ చేశాడో నాకు తెలుసు. ఎందుకంటే మేము కలిసి మాట్లాడుకున్నాం, కలిసి చర్చించుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. సో ఇలాగా నాలాంటి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని, అంటే కనీసం పేరు లేని నాలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి రవి సార్, మాలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి అన్నం పెట్టి మా తల్లిదండ్రుల ముందు మమ్మల్ని సగర్వంగా నిలబెడుతున్నందుకు, ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తున్నందుకు, మున్ముందు మాలాంటి వాళ్ళు చాలామందికి అవకాశాలు రావాలని, వాళ్ళందరికీ మా అందరికంటే ఎక్కువ పేరు రావాలని, వాళ్ళు బాగా బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనయ్య గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్.